స్వయంగా సుప్రీంకోర్టే భర్తలు పొట్ట కొట్టొద్దు దయచేసి భార్యలారా కొంచెం ఆలోచించండి. మహిళలు దీన్ని ఆలోచించుకొని ఏ కేసు అయినా నమోదు చేయండి అని ఈరోజు ఒక కేసు వాదిస్తూ సుప్రీంకోర్టు అయితే ఈ వ్యాఖ్యలు చేసింది. ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తున్నటువంటి తన భర్త మీద ఒక భార్య ఫిర్యాదు చేసింది. ఏంటంటే రూల్స్కి విరుద్ధంగా అతడు వేరే వ్యాపారం చేస్తున్నాడు, ఇది రూల్స్కి విరుద్ధం కదని చెప్పి ఎయిర్ ఫోర్స్ అధికారులకి ఈవిడ ఫిర్యాదు చేసిందంట. దీని గురించి చూసినటువంటి ఆ భర్త యొక్క సదరు ఫ్రెండ్ ఏం చేశాడంటే పరువు నష్టం దావా కేసు పెట్టాడు. ఎలాగంటే ఈమె సోదరుడు ఒక హెల్మెట్ దొంగిలించారని చెప్పి పరువు నష్టం కేసు నమోదు చేశారు. ఎక్కడ? అస్సాంలో చేస్తే ఈవిడేమొచ్చేసి ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తి అంట. ఈ మహిళ ఏమన్నదంటే నా కేసులు చాలా ఉన్నాయి ఇక్కడ గజియాబాద్లో, కాబట్టి ఈ కేసును కూడా గజియాబాద్కి తరలించండి అని చెప్పి పిటిషన్ దాఖలు చేసింది తన లాయర్ ద్వారా. దాన్ని పరిశీలించినటువంటి సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. చాలామంది భార్యలు ఎందుకో అర్థం కాదు, చాలామంది భర్తల యొక్క పొట్టలు కొడుతున్నారు, వాళ్ళు పనిచేస్తున్నటువంటి ఉద్యోగాలు పోయేలా చేస్తున్నారు. అతను ఒకవేళ వ్యాపారం చేస్తే అది నిజంగా ఇల్లీగల్ వ్యాపారం అయితే నువ్వు ఒక ఫిర్యాదు చేస్తే అర్థం ఉంది, కానీ అతడు కుటుంబం కోసమే ఆ పని చేస్తూనే వేరే పని చేస్తున్నాడు, దానికోసమని మాత్రమే మేము మాట్లాడడం లేదు. చాలామంది భార్యలు ఈ విధంగానే భర్తలు పొట్టలు కొడుతున్నారు, తర్వాత విడాకులకు దారితీస్తాయి. ఆ తర్వాత అవి ఎలా ఉంటుంది అంటే ఈ భరణం ఏదైతే ఉందో భరణం వైపు వస్తున్నాయి, అంటే భరణం కూడా ఇప్పించడం కోసం ఇవి ప్రభావం చూపిస్తున్నాయి. కాబట్టి ఈ కేసు ఏమైనా మధ్యవర్తులతో పరిష్కరించుకోవడానికి అవకాశం ఉందేమని చెప్పి ఇప్పుడు సుప్రీంకోర్టు కేంద్రానికి పంపించింది. కానీ కేంద్రం దగ్గర ఇప్పుడు ఇది మధ్యవర్తులతో ఫినిష్ అయ్యేటటువంటి పరిస్థితి కనిపించడం లేదు. ఈవిడ మీద ఇంకా అనేక కేసులు ఉన్నాయి, ఈ భర్త విషయంలో కూడా ఉన్నాయి. అంటే భర్త మీదే కేసు పెట్టింది అంటే ఆటోమేటిక్ ఇంతకుముందు ఆ భర్త విషయంలోనే ఏదో మొత్తానికి కేసులు ఉన్నాయి. అందుకే అతడిని ఎలాగైనా సరే ఆ ఉద్యోగం చేయనివ్వకుండా ఉండడం కోసం ఇలాంటి కేసులు పెడుతున్నారు. అందుకే సుప్రీంకోర్టు అంటుంది మీరు ఎలాగో విడాకులు తీసుకున్నారు లేదా భర్తతో విడిపోయి ఉన్నారు, అయినా సరే అతన్ని బతకనివ్వకండి, ఏదో ఒకటి చేసి వాడిని రోడ్డు మీద పడేయాలి. అంతే కదా మీ ఉద్దేశం? ఈ విషయాల్ని ఇలాగే మాట్లాడినట్లుగా మాట్లాడారు ఇద్దరు దిశభ్య ధర్మాసనం కూడా.